ప్రతి ఉదయం లాగానే ఆ దుకాణదారుడు తన దుకాణం తలుపు తెరిచాడు. అప్పుడే ఒక సాదాసీదా మహిళ వచ్చి మృదువుగా అంది, సార్ ఇవిగో మీ 10 రూపాయలు అని. దుకాణదారుడు ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. 10 రూపాయల? నేను నీకు ఎప్పుడు ఇచ్చాను అన్నాడు. ఆమె చిరునవ్వుతో చెప్పింది, నిన్న సాయంత్రం వస్తువులు కొన్నాను సార్. నేను 100 రూపాయలు ఇచ్చాను. బేరమాడటం నా హక్కు సార్. కానీ ధర ఒక్కసారి నిర్ణయం అయితే తక్కువ ధర చెల్లించడం పాపం. దుకాణదారుడు స్నేహపూర్వకంగా అన్నాడు, నువ్వు తక్కువ చెల్లించలేదు కదా. ఈ 10 రూపాయలు నా పొరపాటుతో నీ దగ్గరకు వచ్చాయి. నువ్వు ఉంచుకున్నా నాకు ఏమీ తేడా ఉండేది కాదు. అప్పుడు ఆమె శాంతంగా నవ్వి చెప్పింది, మీకు తేడా లేకపోయినా నా మనసుకి ఉంటుంది సార్. నేను మీ డబ్బు ఉద్దేశపూర్వకంగా ఉంచుకున్నానని నాకు తెలుసు. అదే నా మనసు నిద్రపోనివ్వదు. నిన్న రాత్రి ఇవ్వడానికి వచ్చాను, కానీ దుకాణం మూసి ఉంది. నువ్వు ఎక్కడ ఉంటావు అని ఆశ్చర్యంగా అడిగాడు దుకాణదారుడు. ఆమె సిగ్గుగా చెప్పింది, సెక్టార్ 8లో సార్ అని. దుకాణదారుడు నోరెళ్ళ పెట్టాడు. ఏమిటి, 7 కిలోమీటర్ల దూరం వచ్చావు 10 రూపాయల కోసం, అది కూడా రెండోసారి? ఆమె సాంత్వనంగా అంది, అవును సార్, రెండోసారి. మనస్సుకు ప్రశాంతత కావాలంటే ఇలాంటివి చేయాలి. నా భర్త ఇక లేరు, కానీ ఒక మాట మాత్రం నేర్పి వెళ్ళిపోయాడు, ఇతరుల డబ్బు ఒక్క పైసా కూడా నీ దగ్గర ఉండకూడదు అని. ఎందుకంటే మనిషి మౌనంగా ఉండవచ్చు, కానీ పైవాడు మాత్రం ఎప్పుడైనా లెక్క అడగవచ్చు. ఆ లెక్క తీర్చే శిక్ష నా పిల్లలపై పడకూడదుగా అన్నది అని చెప్పి ఆమె ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దుకాణదారుడు క్షణం మౌనంగా నిలబడి తర్వాత వెంటనే క్యాష్ బాక్స్ నుంచి 300 రూపాయలు తీసుకున్నాడు. స్కూటర్పై ఎక్కి తన సహాయకుడికి చెప్పాడు, దుకాణం చూసుకో, నేను వెంటనే వస్తాను అని. మార్కెట్లో మరో దుకాణానికి వెళ్ళి ప్రకాష్ అనే దుకాణదారునికి 300 రూపాయలు ఇచ్చాడు. ఇవి తీసుకోరా ప్రకాష్, నేను పొరపాటున 300 రూపాయలు ఎక్కువ తీసుకున్నాను అన్నాడు. ప్రకాష్ నవ్వి అన్నాడు, ఇంత చిన్న విషయం కోసం ఇంత ఉదయాన్నే వచ్చావా? దుకాణదారుడు జవాబిచ్చాడు, చిన్న విషయం కాదు సార్. నువ్వు తిరిగి వచ్చేలోపే నేను చనిపోతే నీకు తెలియదు నేను కూడా బాకీ ఉన్నానని. పైవాడు ఎప్పుడైనా లెక్క అడగవచ్చు. ఆ శిక్ష నా పిల్లలపై పడకూడదుగా అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ మాటలు ప్రకాష్ మనసులో గుండె లోతులోకి దిగిపోయాయి. 10 సంవత్సరాల క్రితం తన స్నేహితుడి దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. రేపు తిరిగి ఇస్తానని చెప్పాడు. కానీ మరుసటి రోజే ఆ స్నేహితుడు మరణించాడు. అతని కుటుంబానికి ఈ విషయం తెలియదు, ఎవరూ అడగలేదు. ప్రకాష్ దురాశతో ఆ డబ్బు తిరిగి ఇవ్వనూ లేదు. ఇప్పుడు ఆ స్నేహితుడి భార్య పని మనిషిగా పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. అతను మాత్రం ఆ డబ్బుతో సుఖంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దుకాణదారుడు చెప్పిన మాటలు అతన్ని వెంటాడుతున్నాయి. పైవాడు ఎప్పుడైనా లెక్క అడగవచ్చు. శిక్షణ పిల్లలపై పడవచ్చు. 2-3 రోజులు రాత్రులు నిద్రలేక గడిచాయి. చివరికి అతని మనసు మేల్కొంది. అతను బ్యాంక్కి వెళ్ళి 13 లక్షల రూపాయలు తీసుకున్నాడు. వడ్డీతో సాకలి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతని స్నేహితుడి భార్య పిల్లలతో కూర్చుంది. ప్రకాష్ ఆమె కాళ్ళ దగ్గర పడిపోయాడు. క్షమించు అక్క, నీ భర్త డబ్బు నేను ఇంతకాలం ఉంచుకున్నా. ఇవిగో 13 లక్షలు, నన్ను క్షమించు అని తిరిగిచ్చేశాడు. ఆ పేద మహిళ కళ్ళల్లో కన్నీళ్లు, ఆమె చేతులు ప్రార్థనలో ముడుచుకున్నాయి. ఆశీర్వదించేలా అంది, దేవుడు మీకు శాంతి ఇవ్వాలి. ఆ మహిళ ఎవరో తెలుసా? అదే 10 రూపాయలు తిరిగి ఇవ్వడానికి 2 సార్లు వచ్చిన ఆ మహిళ. నిజాయితీగా జీవించే వాడిని దేవుడు పరీక్షిస్తాడు, కానీ వదిలిపెట్టడు. ఏదో ఒకరోజు తప్పకుండా కరుణిస్తాడు. పైవాటిపై విశ్వాసం ఉంటుంది, అంతా మేలే జరుగుతుంది.